అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము టమాటాలో పంటలో వచ్చే కీటకాలు తెగుల గురించి, అవి ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు మీతో చర్చించుకుంటున్నాము. చూడండి, టమాటాలో ఎక్కువ భాగం కీటకాలు తెగుళ్ళు చాలా రకాలు ఉంటాయి. అవి కీటకాలు ఏమంటే ముఖ్యంగా వైట్ ఫ్లై అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ వైట్ ఫ్లై వల్లే మనకి ఎక్కువ భాగము వైరస్ వస్తుంది అంటారు. ఈ వైట్ ఫ్లై వల్లే మీకు ఎక్కువ వైరస్ ముడత అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఏ సమస్యలు రావు. అది ఏ విధంగా ఉంటుందంటే, ఇది తెల్లదోమ అనేది ఈ విధంగా వస్తుంది. దీంతోపాటు మనకి ఇట్లా ఈ తెల్లదోమ వస్తే ఇట్లా వస్తుంది. చూడండి, ఆకు వెనక భాగంలో కానీ ముందర కానీ ఈ కాయకు వస్తే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ ఇట్లా ఉంటాయి, మీరే గమనిస్తారని చెప్తున్నాం. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ త్రిప్స్, ఈ తామర పురుగులు అనేది వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాము. ఈ తామర పురుగు అనేది వస్తే ఎక్కువ భాగము ఆకు అంతా ముడిచిపోతూ ఉంటుంది. అది ఏ విధంగా ముడిచిపోతుందంటే మీరే చూడండి. ఈ తామర పురుగులు అనేది వస్తే ఎక్కువ భాగము ఆకంతా ముడిచిపోయేది. ఈ కాయలకు వస్తే ఈ విధంగా వస్తుంటుంది. వీటన్నిటికీ మీకు తామర పురుగుకి ఎక్కువ భాగం మందులు ఉంటాయి. ఒకసారి చూడండి, పెగాసిస్ కానీ, ప్లెసివా కానీ, లేకపోతే సిమోడిస్ కానీ ఇవి వాడుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. మనకి ఇంకా తర్వాత కీటకాల ఇంకా మనకు వచ్చేది ఈ జాసిడ్స్, దీపపు పురుగులు అంటాము. ఈ జాసిడ్స్ అనేది వస్తే ఏ విధంగా ఉంటుందంటే, ఇట్లా ఈ పచ్చదోమ ఎక్కువ ఈ విధంగా ఉంటుంది. చూడండి, పచ్చదోమ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఇట్లా రసం పీల్చేసి ఇట్లా అయిపోతుంది. ఇది వచ్చి దీనికి ఎక్కువ భాగము ఈ థైమోథాక్సిమ్ కానీ, సిమోడిస్ కానీ వాడుతూ ఉంటారు. ఇవి వాడుకున్నట్లయితే మీకు సరిపోతుంది. తర్వాత మనకి దీనికి ఏ సమస్యలు వస్తాయంటే, నెక్స్ట్ స్ప్రైడర్ మైట్, ఎర్రనల్లి అంటాము. ఎర్రనల్లికి వచ్చి ఎట్లా వస్తే, ఎర్రనల్లి వస్తే ఏ విధంగా అయిపోతుందంటే, ఈ ఆకు అంతా బాగా నాకేస్తే ఈ విధంగా అయిపోతుంది. ఎర్రనల్లి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఆకు కింద భాగంలో వచ్చి మనకి కోడిపోయిన గతం ఎక్కువ చిన్నగా ఉంటాయి, బాగా ఎర్రగా ఉండి బాగా నాకేస్తుంటాయి. కాయకు వస్తే ఇట్లా అయిపోతుంది, కాయ అంతా బాగా నాకేస్తాయి. అదేవిధంగా చెట్టు కొమ్మకు వస్తే ఈ విధంగా నాకేస్తాయి. చూడండి, దీనికి కూడా మీరు సిమోడిస్ వాడుకోవచ్చు. ఈ విధంగా మీకు అన్నిటికీ పనిచేస్తుందండి. అదేవిధంగా మనకి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి పామ్సార్ అనేది వస్తుంది. అది పామ్సార్ అనేది లీఫ్ మైనర్ పామ్సార్ అంటాము. అది ఏ విధంగా వస్తుందంటే, ఒకసారి చూడండి, ఈ స్టార్టింగ్ స్టేజ్లో అనేది ఎక్కువ భాగం వస్తూ ఉంటుంది. లీఫ్ మైనరు ఆకులకు వస్తే ఎట్లా వస్తుంది, పెద్ద చెట్లు అయినాక ఎట్లా వస్తుంది, చిన్న చెట్లు అయితే ఈ విధంగా వస్తుంది. దీనికి వచ్చి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒలింప్లెక్సీ కానీ, ఈ ప్లెసివా కానీ, అలికా కానీ, ఈ మినిట్ ఎక్స్ట్రా కానీ ఇవన్నీ పనిచేస్తాయి. ఇవి మీరు ఇది స్ప్రే చేసుకున్నట్లయితే, ఇవి వాడుకున్నట్లయితే అన్నీ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ సమస్య వస్తాయంటే, కాయల పురుగు, తర్వాత గూడు పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు గూడు పురుగు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గూడు పురుగు అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తూ ఉంటాయి. గూడు పురుగు అంటే పిన్బామ్, ఆ ఆకు అంతా ముడిచిపోతా లోపల ఆకు లోపల ఉంటే పురుగు ఇట్లా విధంగా ఉంటుంది. పెద్ద చెట్లు అయిపోతే ఇలాగ వస్తుంది, పెద్ద చెట్లలో ఎక్కువ ఇట్లా వస్తుంది. చిన్న చెట్లు కూడా ఇట్లా ముడుచుకుంటే ఇట్లా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇట్లా పెద్ద మనం ఆకులో తీసి చూస్తే ఈ విధంగా పురుగు ఉంటుందండి. ఇది గూడు పురుగు అంటాము. ఈ గూడు పురుగుకి వచ్చి ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది. ఒలింప్లెక్సీ పనిచేస్తుంది, ప్లెసివా, అదేవిధంగా అల్లికా మీకు తక్కువ రేట్లో కావాలంటే అల్లికా పనిచేస్తుంది. ఈ మినిట్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. చూడండి, వీటన్నిటికీ నెక్స్ట్ వచ్చి మనకి కాయ తులసి పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా వస్తుందంటే, ఈ కాయల పురుగు చూడండి, కాయల బొక్క పెట్టి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా,
ఈ విధంగా బొక్కలో పెట్టి ఇట్లా పురుగు ఈ విధంగా వస్తుంది. వీటికి మంచి బాగా పనిచేస్తుందంటే మన కంపెనీలో ప్లెసిబా ఉంటుంది, అదేవిధంగా మినిట్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. ఇది బాగా పనిచేస్తుందండి. తర్వాత వచ్చి మనకి మనం నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఈ ఫ్రూట్ ఫ్లై అంటే ఈగ వస్తే ఏ విధంగా వస్తుంది అంటే కాయ ఇట్లా బొక్క పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊజీగా చూడండి, ఊజీగా ఇట్లా బొక్క పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి కాయల లోపల వచ్చి పురుగులు ఏ విధంగా ఉంటాయి అనేది మీరే గమనించుకోగలరు. తర్వాత వచ్చి మనం తెగులు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెగులు స్టార్టింగ్ స్టేజ్లో కుళ్ళు తెగులు అనేది వస్తుంటుంది. టమాటా నాటినప్పుడు మొదలు పాసిపోయేది ఈ విధంగా వస్తుంటుంది. వీటన్నిటికీ మనం రెడెమిల్ గోల్డ్ అనేది చెప్పుకున్నాము. దీన్ని మొదలుగా డ్రెంచింగ్ చేసుకుంటే వీటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. లేకపోతే సిఓసి కూడా వాడుకోవచ్చు, సిఓసి కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎర్లీ బ్లైట్ మీకు చెప్పుకున్నాం కదండి. ఈ ఎర్లీ బ్లైట్ అంటే అక్కడక్కడ మచ్చలు ఉండేదాన్ని ఎర్లీ బ్లైట్ అంటాము. ఇది ఎక్కువ భాగము ఈ స్టేజ్లో వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో 40 నుంచి 50 రోజుల లోపల చెట్లకు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. చూడండి ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి వచ్చి మీరు వాడుకున్నట్లయితే ఇప్పుడు మా కొత్తగా వచ్చే ముందు చెప్పాం కదండి, ఇదే మిరావిజిడ్. చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది వచ్చి మీకు ఎకరాకు వచ్చి 200 ml మీకు అగ్గి తెగలకి బూడి తెగలకి అన్నిటికీ పనిచేస్తుంది. స్ప్రే చేసుకోండి. తర్వాత ఉర్లగడ్డ రోగం, ఇది వచ్చి మనకి మంచుపడే తోడు ఉర్లగడ్డ రోగం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి మీకు ఉర్లగడ్డ రోగానికి స్ప్రే చేసుకోవాలంటే మీకు ఫోలియోగోల్డ్ ఉంది, అదేవిధంగా ఒరెండాల్సర్ ఆల్ట్రా ఉంది, అదేవిధంగా రేవస్ ఉంది. ఈ స్ప్రే చేసుకుంటే మీకు ఉర్లగడ్డ రోగం అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా మనకి ఇప్పుడు బూడి తెగులు అనేది ఎక్కువ భాగము చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటికన్నిటికీ బూడి తెగులకి ఆకలి పైన ఇట్లా ఉంటుంది, ఈ కింద భాగంలో ఆకలికి ఇట్లా వస్తుంది. ఇది బూడి తెగులు అంటాము. వీటన్నిటికీ చక్కటి పరిష్కారమే ఇప్పుడు మిరావిజిడ్ ఎకరాకు 200 ml స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బూడి తెగులు అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఈ మిరావిజిడ్ అనేది ఒకసారి వాడుకోండి, మీకే బాగా పనిచేస్తుందని మీకే అర్థమవుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియా మచ్చ తెగులు, బ్యాక్టీరియా లీఫ్ స్పాట్స్, వీటికి మీకు అప్పుడే చెప్పాను కదండి. బ్యాక్టీరియా లీఫ్ స్పాట్స్కి గ్రాలేజ్ అనేది వచ్చింది. ఎకరాకు వచ్చి 1/2 kg గ్రాలేజు మీకు గెజ్జికి మచ్చకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. వర్షం పడిన మరుసటి రోజే స్ప్రే ఇచ్చుకుంటే మీకు అన్నిటికీ బాగా పనిచేస్తుందండి. తర్వాత వచ్చి మనకి ఇది న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇవి చూడండి మీకు చాలా రైతులకు కూడా తెలియకపోవచ్చు చాలామందికి. మెగ్నీషియం డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది. ఈ బోరాన్ డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది. ఫెరాన్ డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇది పొటాష్ డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది. చూడండి వీటి అన్నిటికీ వచ్చి మన కంపెనీలో ఇప్పుడు కొత్తగా ఎరాన్ బోరాన్ వస్తుంది, అదేవిధంగా ఎరాన్ కాల్షియం వస్తుంది. ఇవన్నీ వాడుకోండి. తర్వాత వచ్చి క్వాంటిటీస్ మీకు మామూలుగా ఉండేది ఎకరాకి వచ్చి 400 ml, లీటర్కి వచ్చి 2 ml లెక్కన వాడుకోండి. ఇసాబిన్ వచ్చి 2 ml లెక్కన లీటర్కి వాడుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ మీకు అన్నీ పరిష్కారం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన ఛానల్ తరఫున కామెంట్ చేస్తారని కోరుచున్నామండి.